హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మా మల్లె చెట్టు. అయితే ఫస్ట్‌లో నా ఇది తీసుకురావడం అంటు కట్టి తీసుకొచ్చాను నేను. ఇప్పుడు ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, పువ్వులనేది తెంపడానికి వీలు లేనంత అదిగా ఉంది. అసలు తెంపాలంటే మిద్దె పైన ఉంది, తెంపడానికి రాదు. కానీ చాలా అసలు మనము మల్లె చెట్టు ఒక చెట్టు పెట్టామంటే దానికి ఎన్నో విధాలుగా మనకు కూడా మన బాడీకి ఎక్సర్సైజ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఏ చెట్టు అయినా సరే, అదొక్క చెట్టు అని కాదు, ఏ చెట్టు అయినా సరే. ఫస్ట్ నేను ఇది మల్లె చెట్టుని అంటు కట్టి తీసుకొచ్చాను. అంటు కట్టి తెచ్చినప్పుడు ఇది మామూలుగా భూమిలో పెట్టలేదు, ఒక డబ్బాలోనే పెట్టి నాటాను. తర్వాత దీన్ని నేను మళ్ళీ నెక్స్ట్ భూమిలో పెట్టి నాటాను. 1 ఇయర్ వరకు బాగుంది. కొంచెం గ్రోత్ అంటే కొంచెం ఫ్లవర్స్ కొంచెం అన్ని ఫ్లవర్స్ వచ్చి ఉండేవి. తర్వాత 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఇది 4వ సంవత్సరం అండి నేను మొక్క పెట్టేది. కానీ అసలు ఫస్ట్ సంవత్సరం అనేది కొంచెం తక్కువగా ఉంది కాపు. నెక్స్ట్ ఇయర్ అనేది కొంచెం కాపు ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు బాగా వస్తుంది కాపు అనేది. చాలా బాగా పూలు పూస్తాయి. మనం దీనికి గ్రోత్ అనేది ఎలాంటి అవసరం లేదు. ఫస్ట్ వర్షాకాలంలో కొంచెం వేపపిండి వేసి, తర్వాత మనము వీటికి ఫెర్టిలైజర్స్ అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్క మొక్కకి దేనికైనా సరే విత్తనాలు అనేది వస్తాయి. ప్రతి మొక్క, ఏ మొక్క అయినా సరే విత్తనాలు ఉంటాయి. అది ఇండోర్ ప్లాంట్ తప్ప మిగతా చెట్లకి ఏవైనా ఫ్లవరింగ్ ఉన్నాయంటే ఖచ్చితంగా సీడ్స్ అనేవి ఉంటాయి. సీడ్స్ ఉంటాయి. వాటికి రూట్స్ అంటుకట్టడానికి మొక్క వస్తుంది. అదేవిధంగా మనము చెట్టు ఎలాంటి గ్రోత్కైనా, ఎలాంటి మొక్కకైనా సరే మనము ఫస్ట్ నాటేటప్పుడు దానికి ఒకేసారి మనము వేపపిండి, మామూలుగా నేల అయితే ఏం పర్వాలేదు, ఉట్టిగా నాటేసినా లోపలికి పాకపోతుంటాయి. కాకపోతే కుండీలో నాటాలనుకుంటే కనుక ఖచ్చితంగా వేపపిండి, కంపోస్టు వేసి నాటుకోండి. ఏం అవసరం లేదు, ఈ 2 వేసి నాటి మట్టి దానికి తగిన సాయిల్ వేసి నాటండి. చాలా బాగా పూలు పూసాయండి. వీటికి అప్పుడప్పుడు టీ పొడి, మనము మామూలుగా టీ చేసుకున్న తర్వాత పొడి ఉంటుంది కదా, అది లేదంటే బ్రూ పొడి అయినా సరే అప్పుడోసారి వేస్తూ ఉండాలి. మొక్క అనేది ఫ్లవరింగ్ బాగుంటుంది. బియ్యం కడిగిన నీళ్ళైనా పోయొచ్చండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒక సంవత్సరం కింద మనకు మొక్కకు మొత్తం జీడ పట్టినట్టు ఉండేది కదా, ప్రతి మొక్కకు అలాగే వచ్చాయండి. ఈ మొక్క అనే కాదు, మల్లె మొక్కలకు మాత్రమే జీడ పట్టినట్టు బొబ్బులుగా అలా వచ్చాయి. వాటికి పోవడానికి నేను నీమాశ్రం స్ప్రే చేశాను, కోడిగుడ్డు ద్రావణం కూడా స్ప్రే చేశాను. కానీ అది వర్షాల ప్రాబ్లంకి వెళ్ళిపోయింది. వర్షాల వల్ల కొంచెం అవి బాగా పనిచేస్తుందండి. అందుకు నేను అయినా వర్షాలు రావడం వల్ల మనకు ఎంత లేదన్నా వర్షాలకే అది వెళ్ళిపోతుంది. ఇది ఏదైనా సరే, ఎలాంటి చీడపూడ పురుగులైనా సరే, వర్షం అనేది పడిందంటే దానిలో చెట్టుకు ఉన్న సర్వరోగం అనేది ఉండదు. ఎందుకంటే చెట్టు మొదట్లో ఉన్న వేరు వ్యవస్థలో ఉన్న, లేకుంటే ఆకులు, కాండములు ఏదైనా సరే వర్షానికి అనేది చాలా బాగా జీడ అనేది కానీ పురుగు అనేది బాగా పనిచేస్తుంది. ఎండలకు చెట్లు అనేది బాగుండవు. అంటే వర్షాకాలంలో ఇప్పుడు కాదు, ఈ సీజన్లో అనేది జీడ అనేది ఏమి ఉండదు. మొక్క చాలా గ్రోత్ బాగుంటుందండి మొక్క. వీటికి నేనైతే ఇప్పటికైతే ఏమి ఇవ్వలేదు నా మల్లె చెట్టుకి. ఎప్పుడు జీవామృతం వేస్తున్నాను. అందులో నేను వేపపిండి 2 సార్లు వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. చాలా బాగా పువ్వులు పూసాయండి. మనకు ఈ ప్రాక్టీస్ ఇలా చేయడం వల్ల కూడా మనకు బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మనం పువ్వులు తెంపాలి, వాటిని కట్టాలి. అసలు అదొక టైం సెన్స్ అనేది మనకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. చాలా బాగా మనము ఒక చెట్టు, అది ఏదైనా సరే గార్డెనింగ్లో ఒక చెట్టు ఉందంటే దానికి మనం టైం స్పెండ్ చేసామంటే ఎంతో విలువైన, మనకు కావాల్సిన, మన బాడీ మనకి ఎంతో ప్రకృతి సహకరిస్తుందో మనం కూడా మొక్కకు అంత సహకరించాలండి. మొక్క చాలా బాగా అసలు పూలు పూస్తున్నాయి. నేను అయితే ఇప్పుడు ప్రతిరోజు దేవుడికి పెడతాను, లేదంటే పిల్లలకు పెడతాను.
అంతే. ఇప్పటికైతే బాగానే వస్తున్నాయి పూలు, చాలా బాగా వచ్చాయండి. ఎందుకు మల్లె మొక్క గురించి చెప్తున్నానంటే, మనం ఒక మొక్కని ఇష్టపడుతున్నామంటే దాని గురించి ఒక ఇద్దరు ఎవరికైనా తెలుస్తుంది. వాళ్ళు ఎవరైనా ఒకరైనా దాన్ని ఇంట్రెస్ట్గా ఉన్న మొక్క అయినా సరే ఇంట్రెస్ట్గా పెంచుకుంటారు అనే ఆసక్తి ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక మొక్క ఇప్పుడు పెట్టామంటే ఆ మొక్క పెరిగి పెద్ద కావాలి అంటే సంవత్సరం పడుతుంది. సంవత్సరంలో పువ్వులు పూసి తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఎగురేసి మళ్ళీ పువ్వులు పూయాలంటే ఇలా రౌండ్గా సర్కిల్ తిరిగితేనే కదా మొక్క అనేది పెద్దగా అవుతుంది. అందుకోసమని ఎలాంటి మొక్క అయినా ఎవరు పెట్టినా వస్తుందండి. వీళ్ళు పెడితే వస్తుంది, వాళ్ళు పెడితే అనేది కాదు. ఎవరైనా మంచి మనసుతో 2 గ్లాసులు నీళ్లు పోసామంటే చెట్టు వద్దన్నా వస్తుంది. మొక్కల పైన ప్రీతికరమైన అంటే మనకు ఇష్టం, మొక్కల పైన ఇష్టం అనేది ఉండాలి. ఎలా అంటే అలా పెట్టి వదిలేసాము అంటే మొక్క అనేది పెరగదు. దానికంటూ కొంచెం టైం స్పెండ్ చేసామంటే మొక్కకు నీళ్ళు వేయలేదు, అలా కొంచెం టైం స్పెండ్ చేసామంటే చాలా బాగా అసలు గ్రోత్ ఉంటుంది. మా పూలు అయితే అసలు తెంపాలంటేనే కనీసం నాకు ఎంత లేదన్నా 1/2 అవర్ పడుతుందండి. పూలు తెంపి అల్లడానికి 1/2 అవర్, తెంపడానికి 1/2 అవర్ పడుతుంది. చాలా బాగా పూసాయి మా ఈ పువ్వులు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనము న్యాచురల్గా అవి మామూలుగా న్యాచురల్గానే పూసేవి. మనం ఎలాంటివి ఏమి ఇవ్వము. మా చెట్టు అయితే ఇప్పుడు శ్రావణ మాసం వరకు పువ్వులు పూస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏప్రిల్, మార్చు లాస్ట్ వీక్ నుంచి మార్చ్ లాస్ట్ నుంచి మనకు ఆగస్టు లాస్ట్ వరకు మాకు ఫ్లవరింగ్ ఉంటుంది. చాలా బాగా పూసాయి పువ్వులు. ఒక్కొక్క రకమైన పువ్వులు ఒక్కో రకంగా, ఒక సీజన్లో పూసేటివి ఇంకో సీజన్లో పూయవు, అట్లా ఉంటుంది. కానీ మా చెట్టు అయితే చాలా బాగా పూస్తుందండి. చాలా అంటే చాలా పువ్వులు వస్తాయి. దీన్ని నేను ఫస్ట్ మనం కట్ చేయాలి, ప్రూనింగ్ చేస్తే మొగ్గ అనేది బాగా వస్తుంది. ఎందుకంటే ప్రూనింగ్ చేయడం వల్ల మొగ్గ స్టెమ్స్ అనేది ఎక్కువగా లాకలు వచ్చి వాటికి పువ్వులు అనేది బాగా పూస్తాయి. అలాగే కట్ చేయకుండా అలాగే పెట్టామంటే చెట్టు అనేది ఎదుగుదల ఉండదు, మనకు పొడవుగా మా గార్డెనింగ్ నేను తెంపిన పువ్వులన్నీ ఈ విధంగా పూసాయి. చూడండి ఎన్ని గానం నాకు 2 మూరలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మన మల్లె చెట్టు పూసిన పువ్వులండి. చాలామంది పువ్వులు అల్లడానికి రాదు అసలు అని అంటున్నారు. కానీ మనము అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 పువ్వులు పెట్టి చేయి కింద దారం పెట్టాలి. ఫస్ట్ దారం పెట్టి మనము తిప్పాలి, 2 వేళ్ళకు మధ్యన వేసి ఈ విధంగా తిప్పాలి. చూడండి ఎంత అసలు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఎంత అదిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది రాకపోయినా సరే 2 సార్లు 3 సార్లు చేస్తుంటేనే వస్తుంది. రాదు అంటే అది ఏది రాదు. రాని పని రాజ పని, వచ్చిన పని గాడిద పని అంటారు. అందుకే నేర్చుకోలేక చేయలేకనో ఎందుకో కానీ రాలేదు అని అంటుంటారు. కానీ చూడండి, చేస్తే ఏదైనా ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఈజీగా, చాలా ఈజీ మెథడ్లో చాలా బాగా చూడండి ఈ విధంగా అని బయటికి గుంజామంటే వచ్చేస్తుంది పువ్వులు. ఈ విధంగా చేసుకోవచ్చు. మా చెట్టుకి పువ్వులు చాలా బాగా పూస్తున్నాయి. ఇవన్నీ నేను చాలా బాగా వచ్చాయండి పువ్వులు అయితే. ఇవన్నీ అల్లేసాను. మనము ఎప్పుడైనా, కాకపోతే ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు అల్లుకుంటేనే బాగుంటుంది. పువ్వులు అయినప్పుడు అల్లామంటే మనకు నగిలిపోవడము లేకుంటే మెత్తగా అయిపోవడము అట్లా బాగుండదు. మనం పువ్వులు మొగ్గగా ఉన్నప్పుడు అల్లుకుంటేనే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫ్రెష్గా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.